బ్రేకింగ్ న్యూస్. ఏపీలో రికార్డు స్థాయిలో ఎండల తీవ్రత బాగా పెరిగింది. సిద్ధవటంలో 41.9 డిగ్రీలు నమోదైంది. నంద్యాల, ఆళ్లగడ్డలో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. అనకాపల్లి, నాగసముద్రంలో 40.9 ఉష్ణోగ్రత నమోదైంది. ఏపీలో ఎండ తీవ్రత మండుతోంది. ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోయాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సిద్ధవటంలో 41.9 డిగ్రీలు నమోదైంది. నంద్యాల, ఆళ్లగడ్డలో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. అనకాపల్లి, నాగసముద్రంలో 40.9 ఉష్ణోగ్రత నమోదైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఏపీలో ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోయాయి, ఎండ తీవ్రత మరింత పెరిగింది. ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉండే అవకాశం ఉంది? రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతుందా? ఎక్కడైనా బ్రేక్ ఉండే అవకాశం ఉందా? వాతావరణ నిపుణులు ఏమంటున్నారు? ప్రియా, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 2-3 రోజుల కాలంగా భారీ నుంచి అతి భారీ స్థాయిలో ఎండలు నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతలు తీవ్రస్థలం ఇప్పటికే ఇవాళ ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు అలాగే కోస్తాంధ్రకి సంబంధించి 42, 41, 40 పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా అత్యధికంగా 42 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత అయితే నమోదైన పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది. అయితే ఒకవైపు ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి, మరొక వైపు అదే స్థాయిలో ప్రధానంగా చూసుకుంటే అదే స్థాయిలో వడగాల్పులు వీస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఈరోజు 38 మండలాల్లో భారీ స్థాయిలో వడగాల్పులు వీచిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. శ్రీకాకుళం జిల్లాలో 8, విజయనగరం జిల్లాలో 9, పార్వతీపురం మన్యం జిల్లాలో 10, అల్లూరు సీతారామరాజు జిల్లాలో 2, తూర్పుగోదావరి జిల్లాలో 8, ఏలూరు, వేపేడు మండలాల్లో వడగాల్పులు భారీ నుంచి అతి భారీ స్థాయిలో వీచినట్లు కూడా అధికారులు అంచనా వేశారు. అయితే దాదాపుగా నిన్న ఈరోజు చూసుకుంటే కనుక 23 మండలాల్లో భారీ స్థాయిలో వడగాల్పులు ఎక్కువైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే అమ్మనగుడిపాడు, ప్రకాశం జిల్లా అమ్మనగుడిపాడుకు సంబంధించి వైఎస్ఆర్సీపీ జిల్లా, అలాగే కడప జిల్లాకు సంబంధించి కూడా సిద్దంపేటలో 41.9 సెంటీగ్రేడ్లలో కూడా ఉష్ణోగ్రత నమోదైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కంబాలపాడు, నంద్యాల, ఆళ్లగడ్డలో 41.5, అల్లూరు, ఎర్రపేట, అనకాపల్లి, మాడుగుల, అనంతపురం జిల్లాకు సంబంధించిన 40.9 ఉష్ణోగ్రత కూడా నమోదైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే పరిస్థితి దాదాపుగా మరొక 40 నుంచి 45 రోజుల పాటు కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. జూన్ మొదటి వారం వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని చెప్పి కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఇప్పటికే విజయవాడ రోడ్లకు సంబంధించి కూడా చాలా రోడ్లు ఎండను తలపిస్తున్న నేపథ్యంలో కొన్ని రోడ్లు కూడా సాధారణంగా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొన్ని రోడ్లు అయితే నిర్మానుష్యంగా మారిపోయినాయి. సాధారణంగా చూసుకుంటే ప్రస్తుతం మన విజయవాడలో ప్రధానంగా బెంచ్ సర్కిల్ సమీపంలో ఉన్న మహానాడు జంక్షన్ దగ్గర ఇప్పుడు నిత్యం వేలాది వాహనాలు వచ్చే పరిస్థితి కనిపించింది. కానీ అటువంటి మహానాడు జంక్షన్లో కూడా కేవలం 5, 10, 15 వాహనాలకు సంబంధించి మాత్రమే చాలా తక్కువగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి బెజవాడ లాంటి నగరంలో ఈ స్థాయిలో నిర్మానుష్యంగా ప్రదేశంలో ఉందంటే ఈ సంవత్సరంలో ఇవాళ హైలైట్గా కూడా మనం చెప్పుకోవచ్చు. సో ప్రధానంగా వాతావరణంలో అంటే భారీ నుంచి అతి భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు ఎవరు కూడా రోడ్లపైకి వచ్చే పరిస్థితి కనిపించలేదు. ఎటువంటి పనులున్నా కానీ ఉదయం 10 గంటల నుంచి 8 నుంచి 10 గంటల వరకే మాత్రమే బజార్కు వస్తున్నారు. ఆ తర్వాత సాయంకాలం 5 గంటల నుంచి 8 గంటల్లో పనులు చూసుకోవాలని చెప్పి కూడా ప్రజలైతే భావిస్తున్నారు. పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఖచ్చితంగా బయటకు వచ్చే ముందు మొహానికి క్లాత్ కానీ లేకపోతే టోపీ కానీ పెట్టుకొని రావాలి. ప్రతి అరగంటకు ఒకసారి నీళ్లు తాగాలి. అలాగే కొబ్బరి నీళ్లు, మజ్జిగ ఇటువంటి వాటిని అందుబాటులో పెట్టుకోవాలి. సుదూర ప్రాంతాల ప్రయాణాలు చేసేవాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా వడగాల్పులు వీస్తున్న నేపథ్యంలో చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి. వడదెబ్బలు తగిలే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు అయితే స్పష్టమైన హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న మొన్న ఈ రోజు అయితే ప్రతి చోట వందల సంఖ్యలో మండలాల్లో వడగాల్పులు భారీగా వీస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రియా, రైట్ శివ, అయితే మార్చి నెలాఖరుకు వచ్చేసాము, ఇంకా ఏప్రిల్ మొదలు కూడా అవ్వలేదు. అప్పుడే 40కి పైగా దాదాపు అన్ని ప్రదేశాల్లో, అన్ని ప్రాంతాల్లో 40కి పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సో ఈ మార్చ్ తర్వాత ఏప్రిల్, మేలో ఇంకా పెరిగే అవకాశం ఉందా? 40కి పైనే అన్ని ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం ఉందా? హీట్ వేవ్స్ ఎక్కడెక్కడ ఉండే ఛాన్స్ ఉంది?
ప్రధానంగా చూసుకుంటే మార్చి ముగుస్తుంది ఈ రోజుతో. ఏప్రిల్, మే అలాగే జూన్ 10వ తేదీ వరకు కూడా భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. గత అనుభవాల్ని మనం దృష్టిలో పెట్టుకుంటే గత సంవత్సరం 47.5, 48 డిగ్రీల ఉష్ణోగ్రత అత్యధికంగా కూడా పల్నాడు, రాయలసీమ, ఉత్తరాంధ్రలో నమోదైంది. ఈసారి కూడా ముఖ్యంగా రాయలసీమ, పల్నాడు ప్రాంతంలో భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. సగటున గత 2-3 సంవత్సరాల్లో చూసుకుంటే 49.2 సెంటీగ్రేడ్ కూడా ఉష్ణోగ్రత నమోదైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈసారి కూడా ఖచ్చితంగా మే 1 నుంచి రోహిణి కార్తె వచ్చే సమయానికి దాదాపుగా 48-49 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కానీ దానికి అనుగుణంగానే జాగ్రత్తలు తీసుకోవాలి. వాతావరణంలో జరుగుతున్న మార్పులకు సంబంధించి కానీ, చెట్ల పెంపకంలో అధికారులు ప్రజలు వ్యవహరిస్తున్న నిర్లక్ష్యం మూలంగాని ఈ ఎండలు ఎక్కువ స్థాయిలో వీచే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఎండలకి సంబంధించి వస్తున్న నేపథ్యంలో వాటిని అరికట్టడానికి సాధ్యమయ్యే పరిస్థితి లేదు కాబట్టి జాగ్రత్తలే తీసుకోవాలనేది వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.